తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ వాసుదేవరావు ఆధ్వర్యంలో జెడ్పీటీసీ నంగ పద్మజారెడ్డి పర్యవేక్షణలో సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి తహసీల్దార్ సంతోష్ సాయి సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. ఎంపీడీఓ వాసుదేవరావు మాట్లాడుతూ మండలంలోని సమస్యలను వివిధ శాఖల అధికారులను పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అర్హత కలిగిన రైతులకు గోకులాలను వెటర్నరీ సిబ్బంది మంజూరు చేసి ఫీల్డ్ అసిస్టెంట్లు షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజాబాబురెడ్డి మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా విభాగాలు పంచాయతీతో కార్యదర్శులతో బృందాలు ఏర్పాటు చేసి పైప్ లైన్ లీకేజీలను అరికట్టడం, అడుగంటిన బోర్లను బాగు చేయడం మరియు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి తిరగవద్దని, ఎక్కువగా త్రాగునీరు, పండ్ల రసాలు సేవించాలని తెలిపారు. సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి మాట్లాడుతూ పాకాల మండలంలోని పలు పంచాయతీలలోని త్రాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్, వాటర్ ట్యాంక్ ఇతర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలని చెప్పారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి వెంకటరమణ, ఏఈలు హరిప్రసాద్ రెడ్డి, ప్రశాంత్, ఎంఈఓ లింగయ్య, ఉద్యానవన శాఖ అధికారిని శైలజ, ఏఓ హరిత కుమారి, ఏపీఎం రామ్మోహన్, ఏపీఓ ఆశారాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ కృష్ణవేణి, ఆర్టీసీ కంట్రోలర్ నాగరాజ్ నాయుడు, పాకాల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ అలెగ్జాండర్, ఫారెస్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు, వివిధ శాఖల మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్త వడ్డిపల్లి వీటికి వచ్చి మన డిప్యూటీ ఎంపీడీఓ గారు ప్రత్యేక అధికారిగా ఉన్నారు. తర్వాత వల్లివేడుకి శ్రీ వైబి పవన్ కుమార్ గారు వల్లివేడు గాదంకి ఈ రెండింటికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. ఇదన్నమాట ప్రభుత్వం ఈ అంశాన్ని గుర్తించి జలభారతి, జలహారతి కింద మనకు ఇటువంటి ఈ ఇరిగేషన్ కింద కార్యక్రమాలు చేపట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు తయారు చేయమన్నారు. దీనికి వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, తర్వాత గ్రామస్తులు వీళ్ళు వాళ్ళ సహకారాన్ని అందించి అక్కడ ఏదైనా పనులు ఉంటే మన ఫీల్డ్ అసిస్టెంట్స్, ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, ఇంజనీరింగ్ సహాయకులు కానీ, లేక పంచాయతీ అభివృద్ధి అధికారి వారికి కానీ వారి దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళు ఆ ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించి ఆమోదం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు అంశాలు ముఖ్యమైనటివి. తదుపరి అంశం మన ఈ మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించవలసిందిగా మనం చేరాలి. ఈ విషయాన్ని మీరు నోట్ చేసుకోండి. ఎవ్రీడే మీరు శానిటేషన్కి పోయినప్పుడు కానీ, గ్రామంలో దేనికి పోయినా కానీ ఫస్ట్ ఆ నీటి తొట్టులో నీళ్లు ఉన్నాయా లేదా పూర్తిగా నింపి పెట్టండి. అది మన కనీస బాధ్యత. లాస్ట్ వీక్లో మన గౌరవ శాసనసభ్యులు పంచాయతీల వారీగా ప్రతి ఒక్కరిని రమ్మని చెప్పి పంచాయతీ దగ్గర నుంచి ఒక సమావేశాలు ఏర్పాటు చేసి 2 days దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ 2 రోజుల్లోనూ పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ గ్యాదర్ చేశారు. ఏ పంచాయతీలో గ్రౌండ్ లెవెల్ ఏ సమస్యలు ఉన్నాయి, అది నీటి సమస్య లేదంటే రోడ్డు సమస్యనా, ఇంకేదైనా ల్యాండ్ ఇష్యూసా, లాంటి వాటి మీద ఆయన కంప్లీట్గా స్థానికుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. ఈరోజు మార్నింగ్ కూడా చెప్పారు నాకు, ఈరోజు నేను రావట్లేదమ్మా, దీని గురించి ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి అన్నారు. అందుకే చెప్పాల్సి వస్తుంది. మరి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే గ్యాదర్ చేశారో వాటిని సాధ్యమైన తొందరలోనే మా ద్వారా కూడా వాటిని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పమన్నారు ఎమ్మెల్యే గారు. మరి అది కాకుండా నిన్న ఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్ తరఫున జలభారతి అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దాంట్లో ఎక్కడైతే ఈ ఫీడర్ ఛానల్స్ కానీ, సప్లై ఛానల్స్ కానీ, ఫీల్డ్ ఛానల్స్ కానీ ఇలాంటివన్నీ మనం ఐడెంటిఫై చేసి వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడము, రెనోవేషన్ లాంటివి తప్పకుండా చేయాలని కొంచెం ఇది ప్రెస్టీజియస్గా తీసుకున్నారు కూటమి ప్రభుత్వం వారు. మరి ప్రతి ఒక్కరు కూడా సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు
తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఎవరి ఆధ్వర్యంలో సెక్రటరీ ఖచ్చితంగా సెక్రటరీ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని ఎమ్మెల్యే గారు పదే పదే చెప్పమన్నారు. మీరు ముగ్గురు కలిసి కోఆర్డినేట్ చేసుకొని పంచాయతీలో వచ్చారా ఎన్ని దర్శన్స్ గౌరవ అధ్యక్షుల వారి అనుమతితో తదుపరి అంశము పశు వైద్యం. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనకు సర్వసభ్య సమావేశం కారణం మనకందరికీ కూడా ఈ సమావేశంలో అందరూ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు. మన సమస్యలు చెప్పుకోవచ్చు. మన ఇబ్బందులు ఏమన్నా ఉంటే పల్లెల్లో సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు, సెక్రటరీలు అన్నీ కూడా తెలియపరుస్తారనే ఉద్దేశంతో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. అదేవిధంగా మాకు సొసైటీ బ్యాంక్లో కూడా అందరికీ రైతులకంతా కూడా క్రాప్ లోన్లు ఇప్పుడు వరకు 28 లక్షలు ఇచ్చాము. అదేవిధంగా మొండి బాకీలు కూడా 1,10,00,000 వరకు కలెక్షన్ అయింది. మేము వచ్చిన తర్వాత అంతకు ముందు ఎప్పుడు కూడా అధికారులంతా కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. మా సొసైటీలో వచ్చాక అందరినీ మాట్లాడించి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మొండి బాకీలన్నీ కూడా ఇంట్రెస్ట్ 10 లక్షలు వసూలయ్యింది. 10 లక్షలు ఇంట్రెస్టే కట్టించాము మొత్తము అందరూ అధికారులు మేమంతా కలిసి. అదేవిధంగా ఈరోజు ఆవల లోన్లు అయితేనేమి 6 లక్షల వరకు మనము పశువుల పైన లోన్లు ఇస్తున్నాం. క్రాప్ లోన్లు మనకి 1 ఎకరాకి 3 లక్షలు క్రాప్ లోన్లు ఇస్తున్నాం. ఏ బ్యాంకులో ఇవ్వని విధంగా మన బ్యాంకులో అందరికీ 10 లక్షల వరకు 20 లక్షల వరకు కూడా లోన్లు ఇస్తున్నాం. కాబట్టి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుని వాళ్ళందరూ కట్టిన ఘనతే రైతులు అయితేనేమి అధికారులు మేము అందరూ కలిసి మొండి బాకీలు ఇవన్నీ వసూలు చేపించి ఇంకా ఉన్న ఈ సి గ్రేడ్లో ఉన్న మన సొసైటీని ఏ గ్రేడ్కి తీసుకువచ్చాము ఇప్పటి వరకు ఈ 8 నెలల్లో. ఇంకా కూడా అందరూ కూడా రైతులు అధికారులు అందరూ సహాయ సహకారాలతో మొండి బాకీలన్నీ కూడా వసూలు చేసి అందరికీ కూడా రైతులకు ఎవరైతే లోన్స్ కావాలో ఆవుల లోన్లు అయితేనేమి హౌసింగ్ ఇంటి పైన కూడా లోన్లు ఇస్తున్నాం.